తాజా రాజకీయాల దృష్ట్యా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక బీసీ మరొక బీసీకి వ్యక్తిగత దూషణంతో వెళ్తున్నాడు. దానిపై మీ స్పందన ఏంటి సార్? నమస్తే అండి, నేను మహబూబ్ నగర్ బీసీ సంక్షేమ సంఘం యువత అధ్యక్షుడు రాఘవేంద్ర రాజు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక బీసీ ఇంకొక బీసీని వ్యతిరేకించడం అనేది సహజం, కానీ వాటికి కూడా హద్దులు ఉంటాయి. వ్యక్తిగత దూషణలకు దిగి వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ వారిని అవమానించడం ఎంతవరకు సమంజసం కాదు. ఏ వ్యక్తినైనా సరే పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మాట్లాడాలి. అది మీరు గుర్తుంచుకోవాలి. తాజా మాజీ గారు, మిమ్మల్ని ఈ సందర్భంగా హెచ్చరించడం ఏంటంటే, మీరు మహబూబ్నగర్లో గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని నిన్న మీటింగ్ హాజరైన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఏ విధంగా అర్థమైపోయిందంటే, మీ మీటింగ్ తర్వాత 5 నుంచి 5,500 టోపీలు కండువాలు అనేవి అక్కడిని పారేసి వెళ్ళిపోయారు. వారంతా ముదిరా సోదరులని మీరు గుర్తించాలి. మీరు మాట్లాడిన మాటలకు చాలామంది మహిళలు మాకు ఫోన్లు చేసి చాలా బాధపడుతున్నారు. వారు కన్నీరు పర్వంతం అవుతున్నారు. మీరు పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడండి, ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోరాడండి, దానికి ఎవ్వరూ కాదనే సమస్యనే లేదు. కానీ ఊరుకున్న వారిని రెచ్చగొట్టడము, గొడవలు సృష్టించి మీరు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్థాయి ఏంది, మీకు ఉద్యోగం ఎవరు ఇప్పించారు, మీరు ఎవరన్నం తిని ఎవరి నీడలో బతికారనేది మీరు గమనించండి. ఒకసారి వెనక్కి చూడండి. ఇప్పుడున్న పరిస్థితి కాదు. మీకు అన్నం లేని రోజులలో ఎవరు అన్నం పెట్టారు, మీకు రాజకీయంగా కానీ మీకు ఉద్యోగపరంగా కానీ మీకు ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది, మీ స్థాయి ఏంది, ఎవరేం చేశారనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ కింద అక్రమాస్తులు ఉన్నాయి, మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు ఉందని మీరు అహంతో మాట్లాడుతున్నారు. అహంతో మీరు ఏం సాధించలేరండి. ప్రేమతో సాధించండి. ప్రేమతో నలుగురిని దగ్గరకు తీసుకోండి. అంతేగాని మీ దగ్గర డబ్బు ఉందని ఎదుటివారి దగ్గర డబ్బు లేదని బదనాలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు. మీరు చేస్తున్న రాజకీయం ఏంటనేది ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. తాజామాజీ గారు, ప్రతి నాయకుని సెకండ్ క్యాడర్ ఉన్న ప్రతి నాయకుని ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మీరు డబ్బులు ఇచ్చి కొంటున్నారు, కానీ ఓటర్లను కొనలేరు. మహబూబ్నగర్ ప్రజలు చాలా విలక్షణమైన తీర్పునిస్తారు. ప్రతిసారి మంచివారికి ఓటేస్తారని మేము అనుకుంటున్నాము. మా బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఎర్రశేఖర్ గారికి మేము మా మద్దతు తెలుపుతున్నాము. మరియు ప్రతి బీసీని చైతన్యపరుస్తాము. రౌడీ రాజ్యం రావద్దు, భూకబ్జాదారుల రాజ్యం రావద్దు. మీరు చేసిన భూకుంభకోణాలని మీరు ఓడిపోగానే బయటకు వస్తాయని మీరు భయంతో, ఆవేదనతో మీ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ మీ డౌన్ అవుతున్నాయి. మీరు అమెరికా నుంచి జ్యూస్ మరీ తెప్పించుకొని తాగి వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మంచిగా ఉండండి. మంచిగా ఉంటే మీకు అయ్యే ఖర్చు ఏం లేదండి. మంచిగా ఉండడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి మీరు ఇతరులను ఇబ్బంది పెట్టి ఫోన్లో బెదిరించే రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఫోన్లో బెదిరించే రాజకీయాలు మీరు చేస్తున్నారు. వ్యక్తులను పంపించి మీరు బెదిరిస్తున్నారు. డబ్బులతో కొనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం 28 లక్షలు మీ ఖర్చు అయితే దాటిపోయింది. దానికి సంబంధించిన అన్ని రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ కొట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా దయచేసి అన్ని దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కొట్లాడండి.